ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల అనంతరం సామాజిక బాధ్యతగా పేద ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 60 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మంజూరైన 64 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ నిధులను త్వరితగతిన మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు తమ కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది